ఇక్కడ శివగంగా నగర్ బస్తీ వాసుని నేను. మా అమ్మగారు మా నాన్నగారు మా సొంత ఇల్లు అంతా ఇక్కడే. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ రోజుకి అట్లే ఉన్నాయి. నేను ఏ పార్టీని తప్పుపడట్లే, కానీ ఇప్పుడు యాజ్ ఎ బీసీగా నవీన్ యాదవ్ గారికి ఒక అవకాశం వచ్చింది. ఇన్ని సంవత్సరాలలో మనకు అంటూ ఫస్ట్ టైం బస్తీలో ఉన్న ఒక వ్యక్తికి రేవంత్ రెడ్డి గారు పిలిచి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. మనందరం ఒకటే ఆలోచించాలి. ఈ బెల్ట్ అంతా బస్తీ బెల్ట్, ఎర్రగడ్డ నుంచి మనం ఈ డౌన్ సైడ్ 3 ఇదంతా చూసుకుంటే బస్తీ బెల్ట్. వన్ సైడ్గా ఓటింగ్ జరగాలి. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరూ వన్ సైడ్ ఓటింగ్ చేయాలి. మెజారిటీ 1,00,000 పైన రావాలి నవీన్ యాదవ్ గారికి. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు నాకు ఇక్కడ లోకల్గా నాకు 2 విషయాలు తెలుసు. హైటెక్ సిటీ నిర్మాణం జరిగినప్పుడే మనకి హైటెక్ సిటీకి రోడ్డు మార్గం, మెయిన్ రోడ్డు మార్గం తీసింది ఇదే రోడ్డు అండి. అదే రోడ్డు పక్కన మనం నిల్చున్నాం. అదే రోజు మన తరపున మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నట్టయితే ఈ రోడ్డు డెవలప్ అయ్యేది. ఇక్కడున్న గరీబ్ వాళ్ళంతా డెవలప్ అయ్యేవాళ్ళు. ఆ రోడ్డుని తీసుకెళ్ళి అటు అలైన్మెంట్ చేస్తే ఆ రోడ్డు అంతా బాగుపడింది. వాళ్ళంతా పచ్చగా ఉన్నారు. ఈరోజు కేబుల్ బ్రిడ్జి చేసుకుంటున్నారు. అదంతా బాగుంది చూడటానికి. అది చంద్రబాబు నాయుడు టైంలో, పీజీఆర్ టైంలో, ఆ టైంలో జరిగినాయి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే హైటెక్ సిటీకి మెయిన్ రోడ్ ఇది. నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత ఈ రోడ్ని డెవలప్మెంట్ చేస్తే ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కానీ లక్షలాది మంది బస్తీ వాసులకి మేలు జరుగుతుంది. ఎన్నో రకాలుగా రేట్లు పెరగటం కానివ్వండి, హాస్టల్ రావడం కానివ్వండి, పిల్లలకి యాక్సెసిబిలిటీ కానివ్వండి. మీరు చూడండి ఎస్ఆర్ నగర్ నుంచి ఈ హైటెక్ సిటీ 100 ఫీట్ రోడ్డుకి ఇది చాలా షార్ట్కట్ రోడ్డు. ఇదొక పాయింట్. రెండవ పాయింట్, మనం బస్తీ వాసులం అయ్యండి. మనకు అంబేద్కర్ ఈ పక్కనే ఉంది, అంబేద్కర్ యూనివర్సిటీ. ఇది యాక్చువల్గా ఎక్కడ శాంక్షన్ అయింది? ఎమ్మెల్యే కాలనీలో శాంక్షన్ అయింది అంబేద్కర్ యూనివర్సిటీ. ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీ స్లమ్ వాళ్ళు ఇక్కడికి రావటం ఏందని చెప్పేసి ఆ అంబేద్కర్ యూనివర్సిటీని మన స్లమ్లోకి నెట్టేశారు. ఇప్పుడు అసైన్ అయిన అంబేద్కర్ యూనివర్సిటీ దాంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళ కమ్యూనిటీ హాల్ కట్టుకొని, కమ్యూనిటీ గ్రేటెడ్ కమ్యూనిటీ హాల్ కట్టుకొని వాళ్ళు మనకి ఎలవమెంట్ ఉందా? ఎలా ఉందా? మనందరం ఆలోచించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వన్ సైడ్ ఓటింగ్ జరగాలి. నవీన్ యాదవ్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలి.